వాళ్ళిద్దరినీ కొట్టుకోకుండా ఇలా కలిసిమెలిసి ఉండడం చూస్తుంటే నా మనసుకెంతో హాయిగా ఉంది. కేదార్, అక్కడ ఎంట్రన్స్ లో కూడా బెలూన్స్ కడదాం. 25 ఏళ్ల ముందు నేను చేసిన తప్పుకి ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. కనీసం మీరు కలిస్తే అయినా ఆ శిక్ష నుంచి నాకు విముక్తి కలుగుతుందేమో. ఏంటత్తయ్య, మావయ్య గారు ఇద్దరు కొడుకులు కలిసిపోయారనుకుంటున్నారా? కలిసిపోతే బావుండు అని అనుకుంటా ఉండాడమ్మి. అయినా ఈ అబ్బోడేంది వాడితో పాటు కలిసి పనులు చేస్తా ఉంటాడు. కేదార్, ఇగో ఇవి తీసుకో. అదే కదా. అవి నువ్వు ఇక్కడ కట్టే. Rolly polly running to the far away. Say jiggy jiggy wiggy wiggy swing away. We loco poco jumping in the clouds today. La 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 la. నిజంగా ప్రిన్సెస్ లా ఉంది కదరా? అవును యువరాజ్. కీర్తి, నీ డ్రెస్ సూపర్ గా ఉంది. నువ్వు టెడ్డీ బేర్లా ఉన్నావే. సరే, అక్కతో పాటు బావ కూడా ఉండుంటే బాగుండేది. అవును, ముందెళ్ళి యువరాజ్ని అక్కడి నుంచి తీసుకుని వస్తాను. ఉండడతయ్య. కీర్తి, అమ్మ నాన్న కొన్ని రోజులు సపరేట్ గా ఉండాలి. నువ్వు నాన్నతో కలిసి ఉంటావా లేదా అమ్మతో కలిసి ఉంటావా? ఇద్దరితో కలిసి ఉంటాను. మీలో ఏ ఒక్కరు లేకపోయినా తను హ్యాపీగా ఉండలేను అని ఎంతకంటే చెప్పలేదు బావా. మీ గొడవ కూడా తనకు అర్థం కాదన్నయ్య. అలాంటి చిన్న పిల్లని ఎవరితో కలిసి ఉండాలో నిర్ణయించుకోమని అడగడం ఇది కరెక్టేనా చెప్పండి? కీర్తికి కావాల్సింది మీ ఇద్దరిలో ఒకరు కాదక్క, మీరిద్దరు. కీర్తి, నాకు చిన్న పనుంది నాన్న, మళ్ళీ వస్తాను. అప్పటి వరకు అమ్మ చెప్పినట్టు వింటావా? నా కూతురి కోసం తనని ఇక్కడ వదిలి వెళ్తున్నా. ఈడేంటి ఇలా తగులుకున్నాడు? అబ్బో, దూరదామంటే సరిపోవే. అమ్మో, వచ్చేస్తున్నాడు. పెంటమ్మా, 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 ఎక్కడున్నావే? ఏయ్ పులయ్య, ఏంటి ఏం చేస్తున్నావు? ఈ అవతారం ఏంటి? మీరా మీనన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేనెక్కడ ఇబ్బంది పెడుతున్నాను మేడం? చాలా రోజుల తర్వాత కనిపించిన పెళ్లంతో సంతోషంగా గడుపుదాం అనుకుంటున్నా. ఇదంతా ప్రేమ మాత్రమే. మేడం వచ్చారా? పాడు ప్రేమ, ఈడు పాడు ప్రేమ నాకే వద్దు. అరగంట నుంచి టార్చర్ పెడుతున్నాడు మేడం. మీరు రావడం కొంచెం లేట్ అయి ఉంటే పోయేదని. మేము వచ్చాం కదా, మేం చూసుకుంటాం.
అసలు నువ్వు తన హస్బెండ్ అని ప్రూవ్ చేయకుండా తనని ఎలా ముట్టుకుండో పులయ్య? ఆ, ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావరా? అబ్బో, అన్నారు. ఇదిగో అలా చూస్తే భయపడతాను అనుకుంటున్నావా? గుడ్లు పీక్కి గోళీలు ఆడేస్తాను, అర్థమైందా? డ్రాగన్ నువ్వాగు. చూడు పులయ్య, మీరా మీనన్ నువ్వు హస్బెండ్ కాదని ప్రూవ్ చేయగలను అంటుంది. దానికి కొన్ని టెస్ట్లున్నాయి. వాటిల్లో తను గెలిస్తే తను నీ వైఫ్ కాదు. లేదు, నువ్వే గెలిస్తే తనే నీ భార్యని మేము ఒప్పేసుకుంటాం. అప్పుడు నువ్వు తన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. మేడం, మీరా మీనన్, డోంట్ ప్లీజ్. ఐ విల్ టేక్ కేర్. తేడా జరిగితే నేను రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాను మేడం, ప్లీజ్ సార్. ఏం కావు. ఏం పులయ్య, ఓకేనా? ఓకే పెద్ద ఓకే. ఒరే టెస్ట్లు ఏంటో తెలుసుకోకుండా ఎలా రా ఒప్పుకునేది? దాని మొహం చూసావా? ఏ ఫుడ్ కాంపిటీషన్ ఏంటుంది, అంతకంటే వాడడానికి కూడా బుర్రలేదు. ఇంటి నిండా సీసీ కెమెరాలు ఉన్నాయి భాయ్. కావాలనే మీడియాకి ఫుటేజ్ ని రిలీజ్ చేస్తారు. ఏంటి పులయ్య, రెడీనా? రెడీ రెడీ రెడీ. ఫస్ట్ నువ్వు చెప్పు మీరా మీనన్. నేను చెప్పాలా? నాకేం తెలుసా చెప్పడానికి? ఆ? నీ భర్త గురించి నీకు తెలీదా? ఆ, నాకెందుకు తెలీదు? తెలుసు తెలుసు, చాలా రోజులైంది కదా, ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది డ్రాగన్? తొడపాశానికి నీ భర్త ఇచ్చే ఎక్స్ప్రెషన్ నీకు బాగా తెలుసన్నావు కదా. బాయ్